మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ జీసస్ లో ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? జీవించబడుతున్నారా? అనుదినము ప్రభు సన్నిధిలో వాడబడుతున్న నా దేవుని బిడ్డలారా, శ్రేష్టకరమైన సమయంలో మనం వచ్చి ఉన్నాం. కాలము గతించిపోతూ ఉన్నది. నరుని హృదయంలో ఆలోచనలు దినదినము పెరుగుతూ ఉన్నాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా మాటను విని వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడు దీవించబడతావు. నువ్వు నా మాటను విని వాటి ప్రకారంగా జీవించినప్పుడు ఆశీర్వదించబడతావని పరిశుద్ధుడైన దేవుడు ప్రబోధిస్తున్నాడు. ఈ అంత్య దినాలలో, అపాయకరమైన రోజులలో విశ్వాసం అనే డాలును పట్టుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటూ కాపాడుకుంటూ ప్రతి క్రైస్తవుడు ఉండాలనేదే ప్రభు యొక్క ఆశ, ఆలోచన, ఆయన యొక్క ఆశయం. ఈరోజు నీ జీవితం ఆశీర్వదించబడాలి అంటే, ఈరోజు నీ జీవితం అభివృద్ధి చేయబడాలి అంటే, నీ కుటుంబం కట్టబడాలి అంటే నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన లేనివాడు ప్రాణం లేనివాడితో సమానం. ప్రార్థన లేనివాడు ఇదిగో బ్రతకటానికి కూడా యోగ్యత లేని వాడితోనే సమానం. సమాజంలో అతడు తిరుగుతూ ఉన్నా అతనిలో ప్రార్థన లేకపోతే వాడు బ్రతుకుటే వ్యర్థం. అసలు ఒకరోజు మనం ఆహారం భుజిస్తున్నాము ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండాలి అని. అయితే ప్రార్థన అనేది కూడా అంతే. క్రైస్తవ్యములో మన జీవితము నిలకడగా ఎదగాలి అంటే ఆహారం అనే ప్రార్థనా జీవితం నీకు కలిగి ఉండాలి. నీ నిత్య జీవితంలో అనేకమైన సమయాల్లో, అనేకమైన సందర్భాల్లో దైవ దర్శనానికి దూరం అయిపోతూ బ్రతుకుతూ ఉంటావు. ఈ యొక్క ఉదయకాల సమయం మొదటి ఆరాధనలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా నా దేవుని మాటలు ఆలోచిస్తున్న నా దేవుని బిడ్డలారా గమనించండి. శ్రేష్టకరమైన సమయంలో ప్రభుని ఎన్నుకోవడానికి గల కారణం, ఎవరికి లేని ధన్యత దేవునికి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయనకు నువ్వు బాగా నచ్చావు. ప్రేమిస్తున్నాడు నిన్ను, ఆయన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో లోక ప్రేమలో పడిపోయి, లోకానికి ఆహుతి అయిపోయి, లోకపు యొక్క ప్రేమల్లో తన జీవితానికి ఇదిగో ప్రతి మానవుడు తన జీవితం యొక్క అనుభవాన్ని దూరపరుచుకుంటూ ఉంటాడు. లోక ప్రేమ అనేది దేవునితో వైరం అండి. లోకంలో ఎవరినైనా ప్రేమిస్తున్నావేమో, అది నేడో రేపో ఖచ్చితంగా వాడు నిన్ను మోసం చేస్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు ప్రేమించినప్పుడు ఆయన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం నీకు తోడుగా ఉంటాడు. నీతో ఆయన ప్రేమలో పడతాడని ప్రభు ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ గమనించు, లోకపు ప్రేమ అనేది వ్యర్థంగా ఉంటుంది. లోకపు ప్రేమలో పడిపోయిన నీ జీవితము ఇక అక్కడితో పునాది అక్కడే ఆగిపోతుంది. కానీ యేసుక్రీస్తుని ప్రేమించడం ప్రారంభించినప్పుడు ఆయన నీ జీవితాన్ని కట్టడం ప్రారంభిస్తాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క ఆదివారపు ఆరాధన, మొదటి ఆరాధనలో పాల్గొన్న మీరందరూ ధన్యులు. ప్రభు మిమ్మల్ని కుటుంబాలు దీవించును గాక. దైవ సందేశంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ప్రేమ స్వరూపి బల శౌర్యము గల దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు. నీ బిడ్డలను ప్రేమించి విశిష్టకరమైన దినాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎవరికి లేని ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించి వర్తమానంలో పెట్టిన ప్రతి బిడ్డ యొక్క జీవితము కట్టబడటానికి సహాయం చేయి. మేలులతో, మహిమతో, కృపతో, ఆత్మతో, దివ్యతతో, పరిశుద్ధతతో నీరే నింపి నడిపించి బలపరచను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ జీసస్ లో ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు మరోసారి తెలుపుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాటని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీకు కష్టము, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాల్లో పడిపోయి ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీ కేక అనేది ఎవరు వింటున్నారని నువ్వు అనుకుంటావు. ఒక పసిబాలునికి ఒక మాట చెప్పి అతని యొక్క వీపు మీద ఒక దెబ్బ వేసినప్పుడు వాడి కేక ఆ ఊరంతా వ్యాపిస్తుంది. వాడు కేకలు వేసి ఏడుస్తూ ఉంటాడు. అలాగే యేసు ప్రభుని నమ్ముకున్న నువ్వు కేకలు వేసి ఆయనను పిలవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కేకలు వేశారు? పరిశుద్ధ గ్రంథంలో కేకలు వేసి ప్రభుని పిలిచినప్పుడు ఎవరికి ఉత్తరం ఇచ్చాడు అనే మాటను మనం బైబిల్లో నుండే చూద్దాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము అన్నిటికీ మూలాధారం. ఇదిగో మనుష్య కుమారుడు నీ నా పాపముల కొరకు మరణించాడు. ఆయన ఆదిమ పురుషుడు, అంటే ప్రథమ పురుషుడు ఆయనే. ఎందుకంటే నువ్వు నేను ఈ లోకానికి రాకమునిపై ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి మన పాపముల కొరకు సిలువను మోసి నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు, నీ మనవుళ్ళ కొరకు, వాళ్ళ మనవుళ్ళ కొరకు, తరతరాల నీ సంతతి కొరకు కన్నీరు కార్చి ఆయన చనిపోయాడు. మీ పాపము నిమిత్తం మరణించాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. అయితే సిద్ధంగా ఉన్నావా? దేవుని వాక్యం వినడానికి ఆశతో ఈ ఛానల్ దగ్గరికి వచ్చి
కూర్చున్నావేమో, జాగ్రత్తగా నా మాటలు ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యం. ఇందుకై గోనెపట్ట కట్టుకొనుడి, రోదన చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదిగో, భక్తుడైన యిర్మీయా తన యొక్క గ్రంథములో ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ఇదిగో గోనె పట్టను కట్టుకొనుడి. పూర్వకాలంలో పాపము చేసిన వాడు, తెలియక అపరాధములు చేసి తప్పు చేసిన వాడు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని కన్నీరు కార్చి ప్రభు దగ్గర సమాధానం పొందుతాడు. ఈరోజు నీ జీవితం కూడా ఆ విధంగానే ఉందేమో, పాపము చేస్తున్నావేమో. అయితే ప్రభు నిన్ను గోనె పట్ట కట్టుకోమని అయితే చెప్పట్లేదు. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? రోదన చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదకు రాకుండా ఉండులాగున చూసుకో అంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క కోపాగ్ని నీ జీవితం, నీ యొక్క హృదయం, నీ కుటుంబం మీదకు రాకుండా ఉండేలాగున నువ్వు చేసుకోవాలి, చూసుకోవాలంట. డబ్బు దేవుని బిడ్డలారా, గమనించు, నీ కుటుంబము విశిష్టమైనది. ఎందుకంటే ఎవరికి లేని ధన్యత ఈరోజు కుటుంబము అనేది ప్రాముఖ్యమైనది. 2 పిల్లలు, భార్య, భర్త, ఆ సంతోషము వేరే విధంగానే ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి తలుస్తూ ఉంటే ఈ ప్రకృతిలో దేవుడు అందంగా ఎంచుకున్నది ఏంటి అని మనం పరిశీలన చేసి చూస్తే కుటుంబం అండి. 2 పిల్లలతో భార్య, భర్త నలుగురు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ సంతోష సమాధానాలతో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేది అభివృద్ధి చేయబడుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాన్ని దేవుడు బహుగా ప్రేమించాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, కేకలు వేసి పిలిస్తే నా కోపాగ్ని నీ మీదకి రాకుండా ఉంటుంది. దేవుని బిడలారా, ప్రపంచ వ్యాప్తంగా దేశాలు వెంబటి దేశాలు కరోనా కరోనా అనే మాట, 3 అక్షరాల మాట ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. కరోనా, కన్నీరు విడవటం, కా అంటే రో అంటే రోదన చేయటం. ఇక్కడ డిఫరెన్స్ మనం చూస్తే కన్నీరు విడవండి, రో అంటే రోదన చేయండి, నా అంటే నా యుద్ధకు రండి. గమనించండి, యోవేలు గ్రంథంలో కూడా ఈ మాట ఉంది. కరోనా అనేది బయట నుంచి రాని పదం కాదు. కరోనా అనేది క్రీస్తు దగ్గర నుండి వచ్చిన పదం. కా అంటే చెప్పాను కదా, కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. ఆయన చెప్తున్నాడు, కరోనా, కేకలు వేయండి, రోదన చేయండి, నా యుద్ధకు రండి, అప్పుడు నేను మీ ప్రార్థనను వింటాను. కరోనా 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 అని చాలా మంది భయపడుతూ బాధపడుతూ, ఎక్కడ నాకు సోకిద్దో, ఎక్కడ నా కుటుంబ సభ్యులకు వచ్చిద్దో, ఎక్కడ మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో అని చాలా మంది దిగులు పడుతూ బాధపడుతూ ఉంటున్నారు. ప్రియ సహోదరుడా, బట్ సహోదరి, గమనించు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్న వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తే, దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే ఆ కరోనా వ్యాధి నీ దరిదాపుల్లో కూడా రాకుండా ప్రభు దూరం. యెహోవా ఉగ్రత, కోపాగ్ని అనేది మన మీదకి రాకుండా ముందులాగున కేకలు వేసి రోదన చేసి ఆయనను స్తుతించాలంట క్రైస్తవుడు. ఈరోజు నువ్వు ఎవరిని ఎలా స్తుతిస్తున్నావో అనేది ప్రాముఖ్యమైన విషయం. చూద్దాం. కేకలు వేయుడి, నా అంశం అండి. రాసుకునేవాడు రాసుకోండి. కేకలు విన్న క్రీస్తు. ఆయన చెప్పాడు కదా, కేకలు వేసి మీరు నన్ను స్తుతిస్తే, ఆరాధిస్తే నా యొక్క ఉగ్రత మీ మీదకి రాదన్నాడు. కనుక కేకలు విన్న క్రీస్తు, రోదన విన్న క్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 9 నుంచి 21 వాక్యాలు చదువుకుంటూ పోతే, అవసరాన కాలం సమీపించినప్పుడు అబ్రహాము తన యొక్క దాసి అయిన, ఒక విధంగా చెప్పాలనుకుంటే 2వ భార్య అయిన హాగర్ను తీసుకొని మార్గ మధ్యములో అడవి ప్రయాణిస్తూ ఉంటాడండి. ఉంటూ ఉండగా ఆ ప్రయాణం అంతటిని మనం చూద్దాం. ఇప్పుడు 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయము 9వ వాక్యం. చదవండి పరిశుద్ధ గ్రంథం. చాలా రోజులైంది కదా బైబిల్ తెరిచి. అవును, ఎక్కడ కరోనా వ్యాధి సంభవించిందో ప్రార్థనే దూరం అయిపోయింది, పరిశుద్ధ గ్రంథం తెరవటమే అంతకంటే దూరం అయిపోయింది. మారండి, మార్పు చెందండి, ప్రభు రాకడ సమీపించి. చూద్దాం 21వ అధ్యాయం 9వ వాక్యం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట శారా చూచి, ఈ దాసి
దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడకు ఉండడని అబ్రహాముతో అని. ఒకసారి వెళ్ళమ్మా. అయితే ఆ మాట చెప్తుంది, నా కుమారుడు వారసుడు. అయితే ఈ దాసి కుమారుడు వారసుడైతే ఎలా? ఎప్పుడైతే ఇంట్లో తనైనా ఉండాలి, నేనైనా ఉండాలని నిశ్చయించుకున్నాను. నా దేవుని బిడ్డ, మార్గ మధ్యంలో అబ్రహాము, హాగరు, ఇస్మాయిలు ప్రయాణమై వెళ్తున్నారు. తల్లి కొడుకుల్ని ముందుకు పంపించి వెనక్కి వచ్చేసాడు అబ్రహాము. అయితే ఆ అడవి ప్రాంతంలో త్రాగటానికి నీళ్లు లేని పరిస్థితిలో కేకలు వేస్తుంది. ఒక్క చుక్క నీళ్లు ఇస్తే, నా కుమారుణ్ణి దాహము తీరిస్తే, అయ్యా ఎవరైనా ఉన్నారా అని కేకలు వేయడం ప్రారంభించింది. అబ్రహాము నన్ను మోసం చేశాడు, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు, తెలియని ప్రాంతంలో నేను వచ్చి ఉన్నాను, నా కుమారుడు దాహము అని కన్నీరు విడుస్తున్నాడు, నా కుమారుని యొక్క నాలుక ఎవరైనా తడిపితే బాగుండు అని సంతోషపడి బాధపడుతుంది, కన్నీరు విడుస్తుంది. ఆ కేకలు వేసి పిలుస్తూ ఉంటే పరలోకము నుండి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హాగర్, నేను చూద్దాం 20వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఆ చిన్నవాణిని తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి వీలుకాడాయింది. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది. దాని పై వచనాలు చూస్తే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాణిని రాగనిచ్చు. దేవుడు ఆ చిన్నవానికి తోడై. 17వ వచనాల నుండి మనం చదువుకుంటూ వస్తే, దేవుడు ఆ చిన్నవాణి మొరను విని అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? అసలు నీకేం సంభవించింది? భయపడుకు, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి ఆ బండ కింద, అతడు నిద్రిస్తున్న బండను ప్రక్కకు త్రొక్కిస్తే దాని కింద నేను జీవజలపు ఊటను ఉంచాను. నీకేం సంభవించింది? నేను నీ దేవుడను అని హాగర్ని పిలవటం ప్రారంభించాడు, మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన కుమారుడైన ఇస్మాయిల్ నిద్రిస్తున్న బండను ప్రక్కకు తెప్పించాడు, తొలగించిండు, నేను వెంటనే జీవజలపుల ఊటలు బయటికి రావడం ప్రారంభించాడు. ఒక తిత్తిలో నుండి ఆ నీళ్లను తన కుమారుని యొక్క దాహంలో తీర్చింది. ఈరోజు ఆత్మల సంపాదన, ప్రార్థన అనే దాహము మీ ఇంట్లో ఉండొచ్చేమో. మీ ఇంటిలో నలుగురు ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు లేకపోతే ముగ్గురు, లేకపోతే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, నలుగురు బయట బజారులో తిరుగుతున్నారు. ప్రార్థన అనే దీపము వెలిగించబడట్లేదని కన్నీరు విడుస్తున్నారు. గమనించు ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క దాహమును తీర్చగలిగిన వాడును నేనే. నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు నీ మాట వినక వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారేమో. ప్రభు చెప్తున్నాడు, నీ కేకలు నేను వింటున్నాను, వారిని నేను మార్చబోతున్నానని సమాధానం ఇస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయము మొదటి ఆరాధనలో ప్రభు నీతో చేసే తీర్మానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉండబోతున్నాను, నేను నీ జీవితంలో కార్యశుద్ధి చేయబోతున్నాను, నువ్వు జాగ్రత్త పడు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకోమని ప్రభు కన్నీరు విడుస్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచిస్తావా? కేకలు వినే ప్రభువు నీకు తోడై ఉండగా వినిపించడానికి నువ్వెందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఆనాడు వేగుల వారు వచ్చి ఒక తల్లి గృహంలో నివాసం ఉన్నట్టు యేసు ప్రభు నీ గృహంలో నివాసం ఉంటానని తీర్మానం చేస్తున్నాడు. కేకలు వినే క్రీస్తు నీ మధ్య ఉండబోతున్నాడు. ఆయన నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చెప్తున్న మాట, నేను నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. ఇదిగో నీ కుమారుడు నిద్రిస్తున్న ఆ బండను ప్రక్కకు తొలగిస్తే దాని కింద నేను జీవ జలపు ఊటలను ప్రవహింపచేస్తున్నాను. వెంటనే పాకిస్తాన్ అనే దేశానికి ఆమెను అతను కుమారుణ్ణి పంపించింది.
పంపించేశారు. ఈనాడు ముస్లిమ్స్ వచ్చారు అంటే కారణం ఏంటో తెలుసా? ఇస్మాయిల్ సంతానమేనండి. వాళ్ళ యొక్క ఖురాన్లో ఇబ్రహీం అని ఉంది, మన బైబిల్లో అబ్రహాం అని ఉంది. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు, మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని బట్టి నడుస్తున్నాం. దేవుని మీద భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి, మన దేశానికి ఇస్సాకును దేవుడు ఇస్తే, ఇస్సాకు సంతతిగా మనం ఉంటే పాకిస్తాన్ దేశపు ప్రజలు ఇస్మాయిల్ సంతతిగా ఉన్నారు. వాళ్ళ యొక్క తండ్రి ఎవరు అంటే ఇస్మాయిల్ తండ్రి ఇబ్రహీం అని వాళ్ళు నమ్ముతారు. ఇస్సాకు యొక్క తండ్రి అబ్రహాము, ఇస్మాయిల్ యొక్క తండ్రి అబ్రహాము అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఈరోజు మీకు తెలియవలసిన నగ్న సత్యం ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు కేకలు విడిచి, కేకలు వేసి, ప్రార్థన చేసి గోజాడుతున్నారు. ఆ వేసే కేకలలో దైవ సంకల్పం ఉన్నదా? దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు నీ చిత్తమును, తన చిత్తమును నీ జీవితంలో కార్యము చేయాలని ఆశపడుతున్నప్పుడు నీ యొక్క కేకలు ప్రభు ఎందుకు వినడు? దేవుడు కేకలు వినటానికే సంసిద్ధుడు. ఆయన ప్రార్థన వినేవాడు, ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు, ఆయన ప్రార్థనను ఆలకించేవాడు, ప్రార్థన పనుల యందు తన యొక్క దూతను కావలిగా ఉంచేవాడు. ఈ రోజుల్లో నా కుటుంబంలో సమస్యలు ఎదురైనాయి అని నువ్వు అనుకుంటున్నావేమో, బట్ నీ జీవితంలో కార్యశుద్ధి చేయగలిగేవాడు మాత్రం క్రీస్తేనండి. గమనించండి, యేసు ప్రభు అవసరాల కాలం సమీపించినప్పుడు తన బిడ్డలతో చెప్పిన మాట, నువ్వు ఏ స్థలంలో ఉన్నా నువ్వు చేసే ప్రార్థనను నేను ఫస్ట్ మాట నేను మీకు తెలియజేశాను. హాగరు యొక్క కేకను విన్నాడా లేదా? విన్నాడు. యేసు ప్రభు హాగరు యొక్క కేకలు విని తన కుమారుడైన ఇస్మాయిలుకు త్రాగటానికి నీటిని అనుగ్రహించాడు. ఈరోజు నీ కేకలు వినడానికి గ్యారెంటీ ఏంటి? హాగరుకు ఒక లెక్క, అబ్రహాముకు ఒక తీర్పు, నీకు ఒక తీర్పా? కాదండి. మనమందరము దేవుని పిల్లలమే ఉన్నాము కనుక అందరినీ ఆయన సమానంగా చూస్తున్నాడు. దేవుని అంత్యకాలంలో ఉన్నావు, అపాయకరమైన రోజుల్లో ఉన్నావు. ఇదిగో ఈ దేశానికి ఈ వ్యాధి సంభవించింది అంటే క్రైస్తవుడిగా కేకలు వేసి ప్రార్థన చేసే అటు అనుభవం నీలో ఉందా? దైవ ప్రతినిధిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్ని రోజులు దేశం నిమిత్తం ప్రార్థన చేశాను ఆలోచించు. ఎన్ని రోజులు కేకలు వేసి కన్నీరు కార్చావో ఒక్కసారి ఆలోచించు. ప్రభు చెప్తున్నారు, కేకలు వినే దేవుడను నేను నీకు తోడై ఉన్నాను. రెండో మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం. తీయండి, బైబిల్ చదవండి. యెహోషువ పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదివితే దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞించెను, కేకలు వేయుడు యెహోవా ఈ పట్టణమునకు మీకు అప్పగించుచున్నాడు. ఆనాడు ప్రియ దేవుని బిడలారా, ఇశ్రాయేలీయుల యొక్క కేకలను విన్నాడు క్రీస్తు ప్రభువు. ఇశ్రాయేలీయులకు కావలసిన సమాధానమును, ఇశ్రాయేలీయులకు కావలసిన ఆ యొక్క దర్శన వాక్యములను యెహోషువ ద్వారా దేవుడు బయలుపరిచాడు. వారి కేకలు వినటం ప్రారంభించాడు, వారి జీవితాన్ని కట్టడం ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు లాంటి మన భారతదేశీయుల యొక్క కేకలు ప్రభు వింటున్నాడు. దేవుడు కార్యశుద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మీలో మార్పు అనేది కేకలు మాత్రం వేస్తున్నావు, కేకలు వేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, కానీ మీలో మార్పు అనేది రావట్లా. హృదయము మారట్లేదు. అంతరంగములో ఇంకా పాపము సొమ్మసిల్లిపోతుంది. అంతరంగంలో పాపము స్థిరంగా ఒక బేస్మెంట్ వేసుకుంటుంది. అంతరంగంలో పాపము స్థిరంగా ఇంటిని నిర్మించుకుంటుంది. ఏమండి, 2 నిమిషాల ఆశ కోసం జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాం? 2 నిమిషాలు. ఒక వ్యక్తిని చూసిన వెంటనే ఒకవేళ ఆశ కలిగి ప్రేమ పుడుతుందా? ప్రియ యవనుడా, గమనించు. 2 నిమిషాలు. అప్పుడు దాకే నేను వెంటనే మళ్ళీ మర్చిపోతావు. వాళ్ళు ఎంతసేపు కనబడి కొంతలు మారిపోయే ఆవిరి వంటిని విడాయి జీవితం. గత కొన్ని రోజుల క్రితము దుబాయ్ నుండి నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అన్న, మీ ప్రసంగాలు నేను వింటున్నాను, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, మీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు,
మా నిమిత్తం ప్రార్థన చేయమని నాకు రోజుకి చాలా మంది ప్రార్థనలు సహాయం కోసం ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఒకరోజు సాయంకాలమున ఇంచుమించు 5 గంటల సమయంలో ఒక వ్యక్తి దుబాయ్ నుంచి నాకు కాల్ చేశాడు. బ్రదర్, యేసుక్రీస్తు ప్రభువుని నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. పాపంలో వ్యభిచారంలో పడిపోయాను. ప్రభువు నాకు దర్శన వాక్యంలో దయచేశాడు. ఆ తర్వాత నేను ప్రభు సన్నిధికి వచ్చాను. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నాను. మా నిమిత్తం ప్రార్థన చేయండి అని దుబాయ్ నుండి నాకు ఫోన్ చేయడం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక బ్రదర్ మలేషియా నుండి నాకు ఫోన్ చేశాడు. వారి నెంబర్ నా కాంటాక్ట్లోనే ఉన్నాయి. మలేషియా నుండి ఫోన్ చేసి, నేను మీ పరిచర్యకు స్పాన్సర్గా ఉంటాను, ఫౌండేషన్ కానీ తెలియపరిచారు. నేను చెప్పిన మాట ఒకటే, మన పరిచర్య నిలబడటము క్రీస్తు చిత్తమై ఉండాలి. చాలా మంది ఇతర దేశాల నుండి కాల్ చేయడం, వాళ్ళ నెంబర్కి ముందు +22 అని ఇతర దేశాల మొబైల్ నెంబరు వస్తూ ఉంటుంది. వాళ్ళు తెలియజేసి మాట్లాడిన మాట ఏంటి అంటే, వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాలి అంటే డ్రైవ్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. ఏ వాట్సాప్ కాలింగ్లు అవి ఏమి ఉండవు. కానీ వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట, మా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, మీ పరిచర్య నిమిత్తం మేము ప్రార్థన చేస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అన్నా, ఇప్పుడు దాకా మేము తప్పు చేసాము, తప్పులో పాపము చేసి దేవుని ఉగ్రతకు లోనవుతున్నాం. మేము దైవ చిత్తం మా జీవితంలో జరుగులాగున మా కొరకు ప్రార్థన చేయండి అని వారు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. నా ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో ఉన్న పాపమును అలాగే కూడిపెట్టుకొని క్రైస్తవునిగా ఒకవేళ తిరుగుతున్నావేమో, ఆ క్రైస్తవ జీవితం సగంలోనే ఆగిపోతుంది. హృదయమును శుద్ధిపరుచుకొని దైవ చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు దీవించబడతావని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, గమనించు, దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు, అనేకమైన ఎదురుదెబ్బలు ఎదురవుతూ ఉంటాయి. రోడ్డు మీద మనం నడుస్తూ ఉన్నప్పుడు సాఫీగా నడవం కదా, గుంతలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రాళ్ళు తగిలి పడిపోతాం. అలాగే క్రైస్తవ జీవితం సాఫీగా నడిచేది కాదు. ఇది పరుగు పందెం. ఈ పందెములో చివరిగా ఎవరు ప్రత్యేకమైన పరిచర్య చేసి చివరిగా గమ్యస్థానానికి చేరతాడో అతడే జీవజలపు కిరీటాన్ని పొందుతాడని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మీ ఇంట్లో ఒక తమ్మునిగా, మీ కుటుంబంలో ఒక అన్నగా, మీ కొడుకుగా నేను చెప్పే సమాధానం మీకేమిటి అంటే, మీ కుటుంబము దీవించబడాలి అంటే మీరు ప్రార్థన యందు ప్రభు దగ్గర పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నారు. ఆనాడు హాగరు కన్నీరు కార్చి కుమారుని యొక్క గొంతు తడపడానికి దాహం కోసం ప్రార్థన చేసింది. ఇజ్రాయేలీయులు వారికి కలిగిన శ్రమ నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేశారు. అయితే భారతదేశమును పీడిస్తున్న దురాత్మ అయిన యొక్క కరోనా నుండి విడుదల పొందడానికి కన్నీరు కార్చి ఒక విశ్వాసిగా ప్రార్థన చేస్తున్నారు. తెలుగులో బట్ ఇన్ ఇంగ్లీష్, ఒక వ్యక్తి తన అవసరాల కాలం సమీపించినప్పుడు, అతడు చనిపోవడానికి సిద్ధమైనప్పుడు చివరి క్షణాల్లో మాట్లాడే మాటలే అతని యొక్క జీవితానికి బలంగా నిలబడ్డాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి ఒక మాట అన్నాడు, రేయ్, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నాను, రేపు నువ్వు వస్తావు. కానీ నీ తండ్రి అయిన నీ దేవుడైన యెహోవా నీకు ఏదైతే ప్రకటన చేశాడో, తెలియపరిచాడో దానిని సక్రమంగా నెరవేర్పు చేయమని సొలొమోనుకి తన తండ్రి చనిపోతూ మాట తీసుకున్నాడండి. మొదటి రోజు సభ తీర్చినప్పుడు ఆ సభలో అతడు మాట్లాడడం, అతన్ని అందరూ హేళన చేయడం జరిగింది. కానీ ఆ రోజు రాత్రి గదిలోకి వెళ్ళి అర్ధరాత్రి అంతయు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అతని మొరను ప్రభు విని మరుసటి రోజు సభ తీరుస్తూ ఉంటే మంత్రులు, అక్కడ ఉన్న సమస్త శాస్త్రులు, పరిసయ్యులు, మత గురువులు, తత్వవేత్తలు, బోధకులు, సిద్ధాంతకులు, సద్దుకయ్యలు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇతడికి ఇంతటి జ్ఞానము ఒక్క రాత్రికి ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నప్పుడు దైవ సింహాసనమైన ఆ యొక్క బలిపీఠం మీకు ఎక్కి ఆయన చెప్పిన మాటలు తెలుసా, ఇది యెహోవా వలన కలిగిన కాలం. దేవుని బిడ్డ, నీ బిడ్డలు జ్ఞానయుక్తంగా నడవాలని ఆశపడితే వారిని దైవ సన్నిధిలో పెంచాలి. దేవుని వాక్యానుసారంగా పెంచినప్పుడు దీవించబడతాం. పరిశుద్ధ గ్రంథము ప్రబోధిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి నేను సమస్తాన్ని సాధ్యము చేస్తాను.
ఈరోజు నీ జీవితం కట్టబడాలని, నీ జీవితం ఆశీర్వదించబడాలని, ప్రభు నీ కుటుంబాన్ని కట్టాలని ఎంతో ఆశపడుతున్నాను. ఒకసారి నా మాటలు వింటున్నా లేకపోతే దేవుని బిడ్డ ఈ టీవీ లైవ్ ద్వారా కానీ, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ దేవుని వాక్యం వింటున్నా లేకపోతే దేవుని బిడ్డ గమనించు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేసి గోజాడి నన్ను అడిగిన ఎడల నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని నేను నీకు అనుగ్రహిస్తానని తెలియపరుస్తున్నాను. ఇజ్రాయేలీల సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త ఆనాడు సమూయేలు ఎన్నుకున్నాడు కదా. ఈరోజు భారతదేశానికి వాక్యమును ప్రకటించడానికి నీ కుమారుని ఎందుకు ఎన్నుకోడు? చాలా మంది తల్లిదండ్రులు నేను మెసేజ్ ఇచ్చి వాక్యం చెప్పి వచ్చేసిన తర్వాత నాకు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నా కొడుకు మంచి ఉద్యోగం చేయాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అని చాలా మంది అడుగుతారు. కానీ కొంతమంది 1% మనుషులే నా కొడుకు మంచి యాజకుడు అవ్వాలి, అతడు దైవ సేవకుడు అవ్వాలి, దేవుని సువార్త ప్రకటన చేయాలి, అదే మాకు ఆనందం అన్నా అని అడిగేవాడు చాలా తక్కువ. ఈ లోకానుసారమైన ఉద్యోగము ధనుధాన్యము ఇక్కడితోనే ఆగిపోతుంది. కానీ నీ కుమారుడు నీ ఇంట్లో ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులకి అతడు సహాయం చేస్తాడు, నీ కుటుంబ సభ్యులకి అతడు అన్నగా, తమ్ముడుగా, కుమారుడుగా ఉంటాడండి. కానీ దైవ సంకల్పంలో ఉండి అతడు పరిచర్యకు తన యొక్క నడుమును కట్టుకుంటే అతడు అనేక మంది బిడ్డలకు అన్నగా ఉంటాడు. ఒకసారి గమనించండి. ఈ అభిషేక్ యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఇంట్లో వాళ్ళకి అన్నగా ఉండేవాడు. ఎప్పుడైతే నేను పరిచర్యకు వచ్చానో అనేక మంది ప్రజలకు ఒక అన్నగా నియమింపబడ్డారు. చూడండి, యేసు ప్రభులో ఉంటే అనేక మందికి అన్నగా, తమ్ముడుగా, కుమారుడిగా మారుతాం. యేసు ప్రభు తన అవసరాల యొక్క మాటను వ్యక్తపరిచాడు. ఎవరిని ప్రేమించినా, ఎవరితో మాట్లాడినా అమ్మా అని సంబోధించాడు. నాకు దేవుని బిడ్డ, నీ కుమారుడి ఇంటికే కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నావా? లేక అనేకమైన కుటుంబాలకు సమాధానమును కల్పించి వారి యొక్క శ్రమలను సద్దుమణిగేలా చేసి ప్రార్థన చేసి దైవ సేవకుడైన కుమారుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ రోజు నుండైనా మీ ఆలోచనలు మార్చుకోండి. ఒక తీర్మానం తీసుకోండి. నా కుమారుడు ఒక గొప్ప యాజకుడిని చేయాలి, నా కుమారుడు గొప్ప సేవకుడు అవ్వాలి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవ సేవకుడులా కాదు, కానీ నా కుమారుడు ఒక ప్రత్యేకమైన సేవకుడిగా మారి దైవ సువార్తను ప్రజలందరికీ ప్రకటన చేసే విత్తనంగా మొలకెత్తాలి అనే తీర్మానం నీలో ఉంటే నీ బిడ్డ ఉద్యోగం చేయాలి అనే ఆశ నీలో రాదు. నిజంగా దేవుని వాక్యంను చేతబట్టి నడిచేవాడివైతే, నడిచే తల్లిదండ్రులుగా మీరు ఉంటే నా కుమారుడు ఉద్యోగం చేయాలి అనే ఆలోచన మీలో రాదండి. ఎందుకంటే నా కుమారుడు సేవ చేయాలి, నా కుమారుడు దేవుని సన్నిధిలో ఉంటే అతని జీవితం ఎక్కడ పడిపోదు అనే ఆలోచన మీకు వస్తుంది. ఈరోజు నీ బిడ్డలు ఉద్యోగం చేయాలా, లేక ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన విద్యను అభ్యసించి ఆయన పరిచర్య చేయాలా? ఒక సేవకునిగా నేను ఒక మాట చెప్తాను. భవిష్యత్తు గురించి నేను నా ప్రణాళిక నా బిడ్డలకు ఒకటే తీసుకున్నాను. నా బిడ్డలు చిరకాలము సమర్పణ జీవితం కలిగి ప్రభు సేవ చేయాలని నిశ్చయించుకున్నాను. ఇప్పటి నుంచో వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సేవలో ఉన్న మధురం ఏంటో, మాధుర్యం ఏంటో నాకు బాగా తెలుసు. ప్రభు ఒకసారి పరిచర్యకు పిలుచుకుంటే ఆనాడు సమూయేలును ఆశీర్వదించినట్టు, ఆనాడు యోషోబును ఆశీర్వదించినట్టు మన పిల్లలను ఆశీర్వదించాలని ప్రభు సిద్ధపడుతున్నాడు. నీ పిల్లల కొరకు, నీ ఇంటికి వచ్చే నీ భార్య కొరకు, యవనుడా నువ్వు చేసుకోబోయే నీ జీవిత భాగస్వామి దైవ సేవ చేయాలి అని ఆశపడు. ఆమె అందరి స్త్రీలాగా బజార్లో తిరగాలి, అందరిలాగా ఉండాలి, ఆమె ఒక ప్రత్యేకంగా ఉండాలని ఆశపడాలి. కానీ అందరిలాగా ఉండాలని నువ్వు అనుకుంటే వాళ్ళకి నీకు ప్రత్యేకత ఏముంది? అన్యులకి క్రైస్తవుడికి ఒక ప్రత్యేకత ఉండాలి. అది నీ బిడ్డలు, నీ భార్య గాని దైవ సంకల్పంలో నలగబట్టబడి వాళ్ళు నీలాగా పరిచర్యలో బహుబలంగా వాడబడాలి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇజ్రాయేలీయుల యొక్క మరణం ప్రభు విన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసుకునే ప్రతి తీర్మానాన్ని ప్రభు వినబోతున్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఎక్కువ ప్రసంగాన్ని నేను చెప్పను. ఎందుకంటే ఆత్మీయతలో మీరు ఎదగాలని దైవ సందేశం ప్రకటన చేయడానికి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28-31 వాక్యాలను చదివితే పేతురు చేసిన ఆ కేకను యేసు ప్రభు విన్నాడు. మత్తయి సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైన సువార్త. సువార్తలలో ప్రాముఖ్యమైనది ఏంటి అని గ్రహించి చూస్తున్నారా? కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. అయ్యే
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. చూడండి, మత్తయి సువార్త ద్వారా ప్రభు మనతో మాట్లాడుతాను. పేతురు యొక్క కేకను విని పేతురుకు కావలసిన ఈవులు దేవుడు దయచేశాడు. అలాగే లూకా సువార్త 17వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే కుష్టి రోగి అక్కడ ఉండటం ప్రారంభిస్తాడు. కుష్టి రోగం చేత బాధపడుతూ ఉన్నప్పుడు అతన్ని చూసి ప్రభువు అతని కేకలు విని అతనికి సమాధానపు విడుదల దయచేసి స్వస్థత అనుగ్రహిస్తాడు. ఈరోజు దైవ ప్రతినిధిగా నేను మీ అందరికి తెలియజేసే మాట ఏంటో, ఒకవేళ అస్వస్థతగా ఉన్నావేమో, స్వస్థత పడలేకపోతున్నావేమో, నీ జీవితంలో అస్వస్థత ఉంది, ఏదో ఒక వ్యాధి చేత పీడించబడ్డావేమో, అయితే ప్రార్థించు. కేకలు వేసి పిలువు, కేకలు వేసి కన్నీరు కాచు. ఉదయమున ఇంచుమించు 3:45 లేసి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి కేకలు వేసి ప్రభుని పిలువు. ఖచ్చితంగా ఆయన యొక్క స్వరము నీకు వినబడుతుంది. ఎందుకంటే ఆ మాటను, ఆ ప్రణాళిక, ఆ స్వరాన్ని నేను విన్నాను. నేను చేస్తున్న పరిచర్య ప్రాంతంలో అర్ధరాత్రి నా టైం ప్రకారం 3:45 నేను లేస్తాను. ఒక్కో రోజు రాత్రంతా నేను నిద్రపోను. ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి అనే ఆలోచన ఉన్న క్రైస్తవుడు దేవునితో పెనుగులాడటానికి సమయం సరిపోతుంది. అర్ధరాత్రి 3:45 లేసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి కేకలు వేస్తూ ప్రభుని పిలువు. ఖచ్చితంగా ఆయన స్వరం వింటాడు, ఆయన సమాధానం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. నా భవిష్యత్తు గురించి ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను వెళ్తున్న ప్రతి స్థలమును నేను నీకు ఇస్తాను అని ప్రభు నాకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం దేవుడు బహుబలమైన వాగ్దానంతో ఆయన నన్ను నింపాడు. ఈరోజు నీ కుటుంబం కట్టబడాలని దేవుడు నీ కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చే ఉంటాడు. దేవుడు నీ భవిష్యత్తును గురించి వాగ్దానము నీతో మాట్లాడే ఉంటాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రార్థన లేనివాడు ప్రాణం లేనివాడితోనే సమానం. శరీరంలో ప్రాణం ఉన్నా రక్తం లేకపోతే, శరీరంలో రక్తం ఉన్నా ప్రాణం లేకపోతే వ్యర్థమండి. క్రైస్తవునికి గదిలో ప్రార్థనా శక్తి ఉండాలి, వీధిలో అతని సాక్ష్యం ఉండాలి. ఒకసారి గమనించండి, ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే హృదయములో వాక్యము నింపబడి ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో అతని గురించి సాక్ష్యము వెల్లడి అవుతూ ఉండాలి. అది క్రైస్తవునికి క్రైస్తవ్యము అనే దానికి అర్థం. అది తెలియకపోతే రాసుకోండి. బజార్లో, వీధుల్లో సాక్ష్యం ఉండాలి, హృదయంలో ప్రార్థన, వాక్యం అనే నింపుదల, గదిలో ప్రార్థన శక్తి క్రైస్తవుడికి ఉండాలి. అదే క్రైస్తవ్యానికి అర్థం. చూడండి, హృదయములో వాక్యము, గదిలో ప్రార్థన శక్తి, వీధిలో అతని సాక్ష్యం బలంగా ఉండాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అనే సాక్ష్యం ప్రభు నీకు ఇవ్వాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? చివరిగా తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు చదివితే, కానాను స్త్రీ యొక్క కేకను విన్నాడు ప్రభు. కానాను దేశమందు కానాను స్త్రీ యొక్క కేకను విని ఆమెకు సమాధానము అనుగ్రహించాడని ప్రభు ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా దేవుని బిడ్డ, గమనించు, ప్రార్థన చేయి. దేవుడి కార్యశుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు ఏ దర్శన వాక్యాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు, ఈరోజు ఈ రాత్రి దేవుడు తన దర్శనాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ప్రార్థన. కన్నులు. ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎంతమంది బిడ్డలైతే బలపరచబడ్డారో తెలియపరచు. స్తోత్రాలు. వారి కుటుంబాన్ని కట్టండి, ఆశీర్వదించండి, బలపరచండి. మేలులతో, మహిమతో, కృపతో, ఆత్మతో, దివ్యనతో దేవా మీరే నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఆనాడు హాగరు యొక్క కేకను విన్నారు, ఆనాడు ఇజ్రాయేలుల కేకలు విన్నారు, కుష్టివాని కేకను విన్నారు, కానాను స్త్రీ యొక్క కేకను విన్నారు, గుడ్డివాని కేకను విని వారికి సమాధానాలు దయచేశారు. ఈ రాత్రి ప్రభువా, నా దేశానికి సంభవించిన కరోనా నుండి మేము విడుదల పొందడానికి కేకలు వేసి మిమ్మల్ని పిలుస్తున్నాం. అప్పుల సమస్యలో ఉన్న బిడ్డలు కానీ, నీ బిడ్డలు ఇది ఎట్టి కొలతతో ప్రభువా ఏ విషయంలో అయితే కేకలు వేసి పిలుస్తున్నారు వారికి సమాధానం దయచేయండి. నా కుమారుడు మంచి సేవకుడు అవ్వాలి, నా కుమారుడు బలమైన సువార్త ప్రకటించాలి, ఈ లోకంలో నా కుమారుడికి నేను దేవుని బిడ్డగా దేవునికి ఇచ్చేయాలి అని ప్రతి తల్లిదండ్రులు ప్రభు తీర్మానం చేసుకోవాలి. కానీ నా కుమారుడు మంచి ఉద్యోగస్తుడు అవ్వాలి, నా కుమారుడు లోకంలో ధనధాన్యాలు సంపాదించాలని అల్పకాల పాప భోగాల కోసం పిల్లల్ని పెంచే
తల్లిదండ్రులుగా కాకుండా నా కుమారుడు దేవుని చిత్తంలో, దేవుని వశంలో దైవ సేవ చేసే కుమారుడు కావాలి అని ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలైన తల్లిదండ్రులుగా వారిని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాను. ఈ కృపచేత నీ ఆత్మచేత నింపండి. నేను చేసిన ప్రతి ప్రార్థనలో మీరు జయమును దయచేసి ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘానికి సకల పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఇళ్ళ అపరాధములు కలిగి ఉన్న వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధమును క్షమించు. రాజ్యము, శక్తి, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. దేవుని బిడ్డలారా గమనించండి, జీసస్ లో ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరెన్నో వాక్యోపదేశాలు వినాలని మీరు ఆశపడితే అభిషేక్ నాయక్ అనే ఫేస్బుక్ లైవ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. దాంట్లో పాలు పంపులు పొందండి. అలాగే మరెన్నో ఉపదేశాలు మీరు వినాలి, ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి, వాక్యానుసారంగా వెళ్ళాలి, పరిశుద్ధ గ్రంథమును పఠించాలి, దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడు అని నువ్వు అనుకొని మరెన్నో వాక్యోపదేశాలు ఏ విధంగా మాకు అందించబడతాయి అని నువ్వు అనుకుంటే యూట్యూబ్ ఛానల్ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఎట్ డేట్ ఆఫ్ గుంటూరు అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు మేము ప్రకటన చేసే ప్రతి వాక్య ఉపదేశము నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చి చేరుతుంది. మరో అకౌంట్కి తెలియజేస్తే అభిషేక్ నాయక్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అభిషేక్ గారు అనే ట్విట్టర్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ వాటిని ఫాలో అవ్వండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గత కొన్ని దినాలుగా మనము 2 టీవీ ఛానల్లోనే పాటలు కానీ ఉపదేశాలు కానీ అందించాం. ప్రభు తన యొక్క ద్వారమును తెరిచి, ప్రభు తన చిత్తమును బయలుపరిచి ఈనాడు 8 టీవీ ఛానల్లో ప్రభు సువార్త ప్రకటించడానికి ప్రభు దయచేశాడు, కార్యము చేయబోతున్నాడు. వాటి నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే జూన్ మాసం నుండి మనం గమనిస్తే దీవెన టీవీ, రక్షణ టీవీ, గాస్పల్ టీవీ, బ్లెస్సింగ్ టీవీ, ఆరాధన, శుభవార్త, మోక్ష మార్గం అనే టీవీ ఛానల్స్ లో దైవ ప్రసారం ఇవ్వబోతున్నాను. దేవుడు ద్వారములు తెరవబోతున్నాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన మాత్రమే చేయండి. ప్రభు చిత్తం అయితే ఈ పరిచర్యకు సహకారులుగా ఉండాలని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు సహకారులుగా ఉండండి. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాను. గమనించండి, ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బైబిల్ క్విజ్ జరగబోతుంది. రేపు సాయంత్రం నుండి ప్రారంభించబడుతుంది. అనగా రేపు సాయంత్రం నుండి బైబిల్ క్విజ్ ప్రారంభిస్తున్నాను. ప్రతిరోజు 10 ప్రశ్నలను అడుగుతాను. 10 ప్రశ్నలకు ఎవరైతే సమాధానం ఇస్తారో సంవత్సరం అంతం బైబిల్ క్విజ్ జరుగుతుంది. సంవత్సరాంతం వరకు ఎంతమంది అయితే 10 ప్రశ్నలకు సమాధానం ఇస్తారు ఆ యొక్క సంవత్సరం అంతం వరకు డిసెంబర్ 31 రాత్రి మీ కొరకు ఒక నూతన గిఫ్ట్ను తయారు చేయబోతున్నాను. బహుమానం ప్రభు చిత్తం అయితే గమనించండి, ఎంతో విలువైనది. యెరూషలేము మహాపట్టణం నుండి ఆ బహుమానమును తెప్పించబోతున్నాను. కనుక గమనించండి, ప్రతిరోజు పెట్టే ఆ యొక్క బైబిల్ క్విజ్ లో పాల్గొనండి, బహుమానమును సొంతం చేసుకోండి, దైవ చిత్తమును ఎదగండి, ప్రార్థన చేయండి. బైబిల్ ఏ విధంగా ప్రకటన చేస్తుంది, బైబిల్ని నమ్మండి, సేవకుల్ని కాదు, నన్ను కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మండి. దాని ప్రకారంగా నడవలసిందిగా ప్రభు ప్రతినిధిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గమనించండి, 3 minutes with God అనే నూతన కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ప్రభు చిత్తం అయితే మీరు ఒకసారి ఆ కార్యక్రమం ఇప్పటిదాకా చూడకుండా ఉంటే చూడండి. కార్యక్రమం ద్వారా దేవుడు ఉదయము 6 గంటలకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే ఉదయాన్నే 12 గంటలకే దేవుడు తన వాక్యమును అనుగ్రహించడానికి ప్రతిరోజు ఉదయం దేవుడు 3 minutes with God అనే కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నారు. కనుక ఆ కార్యక్రమం ఫాలో అవ్వండి. దైవ చిత్తంలో మీ కుటుంబాన్ని కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచును గాక. ఎంతో భారంగా సాగుతున్న ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తారు. ఫాలో అవ్వండి. టీవీ ఛానల్స్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఈ ఛానల్ ఫాలో అవుతుంది. ఆరాధన, శుభవార్త ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక వాటి ఛానల్లో కూడా దైవ సందేశమును, మన మినిస్ట్రీ పాటలు రావడానికి, వాటిలో టెలికాస్ట్ అవ్వడానికి ప్రభు కృపనిచ్చాడు. ఎంతో భారంగా పరిచర్య జరుగుతుంది కనుక గమనించండి.
ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేయలాగుగా దేవుడు నాకు ఆరోగ్యము ఈ పరిచర్య బహుబలంగా అనేక మందికి సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలాగా నా నిమిత్తం ప్రార్థన చేయండి. నేను మీ నిమిత్తం అనుదినము ప్రార్థనలో ఉంటాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించును గాక. ప్రభు చిత్తం అయితే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.